గ్రహాంతర వాసులు ఉన్నారా? ఈ డౌట్ అక్కర్లేదు. వాళ్ళున్నారు, కాకపోతే మనం వాళ్ళని కనుక్కోలేకపోతున్నామని కొందరు సైంటిస్టులు చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో కొందరు ఇప్పుడు ఏలియన్స్ని కనుక్కోవడానికి ఓ కొత్త మార్గం ఉందని చెబుతున్నారు. రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ సైంటిస్టులు చెబుతోన్న ఆ మార్గం నిజంగానే కొత్తగా ఉందా? అంతేకాదు, ఈ దిశగా వాళ్ళు కనుక్కున్న విషయం కూడా ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ ఏంటిది అంటారా? వాచ్ ది స్టోరీ. అంతరిక్షవాసులు ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నారా? మనల్ని సైలెంట్ గా గమనిస్తున్నారా? సైంటిస్టులు 2 లక్షల ఫోటోలను స్కాన్ చేసి గుర్తుపట్టలేని ఆ ఒక్క ఫోటో ఏంటి? గ్రహాంతరవాసుల కోసం అన్వేషణ ఈ రోజుది కాదు. అసలు వాళ్ళు లేరని కొందరు చెప్తుంటే, పెద్ద పెద్ద మేధావులు మాత్రం అసలు గ్రహాంతరవాసులతో పెట్టుకోవద్దని, చాలా ప్రమాదమని హెచ్చరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ఏలియన్స్ ని కనిపెట్టేందుకు ఓ కొత్త మార్గం ఉందంటూ ప్రకటించింది. భూమిపై ఉండే నీడ అంటే ఛాయా ప్రాంతమే ఓ సహజమైన వడపోత సాధనంగా అంటే ఫిల్టర్ గా వాడుతూ ఏలియన్స్ ని కనుక్కోవచ్చని చెప్తోంది. ఆకాశంలో శాటిలైట్లు స్పేస్ జంక్ అంటే అంతరిక్షంలోని ధూళి దిబ్బలు చాలా ఉంటూ అసహజంగా ఉండే మరే ఇతర వస్తువును స్పేస్ క్రాఫ్ట్లను కనుక్కోవడంలో ఇబ్బందిగా మారాయని చెప్తారు. రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ కూడా ఇదే చెప్తూ ఓ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. భూమి సూర్యుడికి అడ్డంగా వచ్చినప్పుడు అంతరిక్షంలో భూమిపై ఓ శంఖాకారపు నీడ ఏర్పడుతుంది. ఇలాంటి చోట అంతరిక్షంలో ఉన్నటువంటి ఇతర పదార్థాలు, వస్తువుల నీడ రిఫ్లెక్ట్ కాదు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రాంతంలోనే అన్వేషణ సాగిస్తే గ్రహాంతరవాసుల ఉనికి, వారి వాహనాలను సులభంగా కనుక్కోవచ్చు అనేది ఈ సైంటిస్టుల మాట. స్టాక్ హోమ్ యూనివర్సిటీకి చెందిన బియాట్రిజ్ విల్లారోయల్ నేతృత్వంలో ఓ పరిశోధకుల బృందం ఈ మాట చెప్తోంది. భూమిపై ఏర్పడే ఈ ఛాయ భూమిపైన 35,700 కిలోమీటర్ల పరిధిలో 8 నుంచి 9 డిగ్రీల కోణంలో ఆవర్తిస్తుందట. ప్రతి రాత్రి స్పేస్ లో ఇది జరుగుతుంది కాబట్టి ఇక్కడే పరిశోధనలు సాగించాలనేది వీరి కాన్సెప్ట్. ఇలా ఈ పరిశోధకుల బృందం దాదాపు 2 లక్షల ఫోటోలను పరీక్షించింది. కాలిఫోర్నియాలోని ఓ టెలిస్కోప్ తో ఇలా చేయగా నివోరియాన్ సిస్టమ్ తో గ్రహాంతరవాసుల వాహనాల కోసం అన్వేషణ చేశారు. వాటిలో ఎక్కువ శాతం గ్రహ శకలాలే ఎక్కువగా ఉండగా ఒక్కటి మాత్రం డిఫరెంట్ గా ఉందట. ఈ అజ్ఞాత వస్తువు ఇతర ఆస్ట్రోనాయిడ్స్ కంటే వేగంగా తిరుగుతూ ప్రత్యేకంగా కనిపించింది. ఇదేమిటి అన్నది మాత్రం గుర్తుపట్టలేకపోయారు. బహుశా ఇదే గ్రహాంతరవాసుల వాహనంగా అనుమానిస్తున్నారు. ఖచ్చితంగా అదే అని కాదు, కానీ ఇతర గ్రహ శకలాలు, అంతరిక్ష ధూళి కాకుండా ఇది ఇంకేదై ఉంటుందన్న అనుమానం మాత్రం అలానే ఉండిపోయింది. ఈ అన్వేషణ మార్గం గ్రహాంతరవాసుల ఉనికిని గుర్తించే క్రమంలో కొత్తది కాగా, ఇప్పటికే నాసా న్యూక్లియర్ హెలికాప్టర్ పేరుతో మరో ప్రాజెక్టు కూడా ఈ ఏడాది ప్రారంభించింది. దాదాపు 29 లక్షల కోట్ల ఖర్చుతో డ్రాగన్ పై పేరుతో ఈ హెలికాప్టర్ తయారు చేయగా 2028లో ప్రయోగించనుంది.